నాయకులు ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు గారు మాట్లాడతారు. ఈయన చాలా సీనియర్, 1982 నుంచి తెలుగుదేశం పార్టీలో వ్యవస్థాపక సభ్యునిగా రాజకీయ అరంగేట్రం చేశారు. తర్వాత ఎన్నో కీలక పదవుల్ని పోషించి తర్వాత 30 ఏళ్లుగా రాష్ట్ర చేపల రైతుల సంఘం అధ్యక్షునిగా కూడా ఉన్నారు. రాజకీయ నాయకునిగానే కాకుండా ఆయన వైద్యునిగా నియోజకవర్గంలో వేలాది మందికి సేవలు అందించారు. సో ఆయన మనకి ఈరోజు హౌ వీ కెన్ హెల్ప్ participate, partner with Andhra Pradesh government in all the great development activities. ఇప్పుడు ఉందండి, అప్పుడు అందులో పుట్టినరోజు డేట్ ఆఫ్ బర్త్ అదే నెట్ లో తీసి చదువుతున్నారు. శ్రీనివాస్ గారు, ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీలైనంత వరకు ఒక 7 minutes వరకు అంత కూడా అక్కర్లా, పర్లేదు తీసుకోవచ్చు, 7 minutes తీసుకోవచ్చు. థ్యాంక్ యూ. అలాగేనమ్మా, నువ్వు అనగానే కొంచెం ఇట్టా అను చాలు. పెద్దలు శాసనసభ స్పీకర్ గారు కోడెల శివప్రసాద్ గారు, అలాగే సోదరి సునీత గారు, అలాగే సీనియర్ కేబినెట్ కోడెల అయ్యన్న పాత్ర గారు, రఘునాథ్ రెడ్డి గారు, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, ఇక్కడికి వచ్చేసిన తెలుగు సోదరులందరికీ, సోదరులకి అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ చాలా సంతోషం మిమ్మల్ని అందరినీ చూస్తా ఉంటే. మన వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇంత దూర దేశంలో ఇంత బాగా ఒక తెలుగుదనాన్ని ఉట్టిపడేట్టు ఈ సభను చేస్తున్నది చాలా సంతోషంగా ఉంది. అవన్నీ సాయంత్రం మాట్లాడుకుంది, నాకు ఏదో టైం లిమిట్ పెట్టారు కాబట్టి. నిజంగానే రాష్ట్రం డివైడ్ అయిన తర్వాత ఒక్కసారి ఈ అన్ని రకాలుగాను వెనకబడిపోతున్న రాష్ట్రాన్ని ఒక్క చంద్రబాబు నాయుడు గారు అయితేనే అభివృద్ధిలో తీసుకురాగలిగని ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని గెలిపించారు. దాంట్లో నరేంద్ర మోడీ గారి పాత్ర కూడా కొంత ఉంది. ఆయన కూడా గుజరాత్ ఏదైతే చేశారో దేశాన్ని కూడా ఆ రకంగా చేస్తారని నమ్మకంతో ఇక్కడ అక్కడ కూడా ప్రభుత్వాన్ని గెలిపించారు. ఇక్కడ రాష్ట్రం డివైడ్ అయినప్పుడు మీ అందరూ తెలుసు, అందరూ చేస్తున్నందుకు ఇష్టం రాకపోతే ఎప్పుడైనా విడగొట్టారు, కానీ చేసిన విధానానికి అందరూ బాధపడ్డారు. అన్ని విధానం మాత్రం డెఫినెట్ గా తప్పు అని మొన్న జరిగిన ఎలక్షన్ లో చూపించారు. ఎప్పుడు చరిత్రలో ఎక్కడ జరిగిన విధంగా జరిగింది. మనుషులు అందరూ గాయపడ్డారు మనసులో. దాంట్లో హెల్త్ చాలా ఎక్కువ తగ్గింది. సక్సెసివ్ గా హెల్త్ అంతా హైదరాబాద్ లో కాన్సన్ట్రేట్ అయింది. ఆల్ గవర్నమెంట్ అండ్ ఈవెన్ ప్రైవేట్ సెక్టర్ హాస్పిటల్, ఆల్ కార్పొరేట్ హాస్పిటల్ మనకి చాలా తక్కువ. ఒకప్పుడు గుంటూరు మెడికల్ హబ్గా వైజాగ్ ఉండే అన్ని మెల్లగా తగ్గిపోయి అంతా వైజాగ్ హైదరాబాద్కి వచ్చేసింది. బాగా అన్ని రకాలుగాను నష్టపోయింది. నష్టపోవడంలో గత 10 ఏళ్లుగా ప్రభుత్వం ఏ ప్రభుత్వాన్ని క్రిటిసైజ్ చేయట్లా, ఒక అడ్మినిస్ట్రేషన్ అంటూ లేకుండా ఇష్టం వచ్చిన విధంగా నడిస్తే దాన్ని చాలా నష్టపోయి ఉన్నాం. ఇవాళ నేను యాజ్ ఏ హెల్త్ మినిస్టర్ చెబుతున్నాను, జేబులో రూపాయి లేకుండా తప్పని పరిస్థితుల్లోనే ప్రభుత్వ ఆసుపత్రిలోకి వస్తున్నారు. డబ్బున్నాడు ఎవడు రావట్లా. మా చిన్నప్పుడు మేము చదువుకునే మెడిసిన్ ఆ ఎంపీలు, మినిస్టర్లు అందరూ గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చారు. ఇవాళ ఆ డిక్లైన్ అవుతాని గత కొద్ది కాలంలో ఎక్కువ డిక్లైన్ అయిపోయింది. దీన్ని ఎవరిని బ్లేమ్ చేయాలి, ఎవరిని ఒక వ్యవస్థను బ్లేమ్ చేయాలి. మొత్తం ఓవరాల్ గా ఆ రకంగా ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నాయి. ఇవాళ వాటిని మనం అన్ని డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్, అలాగే తిరుపతి, గుంటూరు, విజయవాడ, వైజాగ్ ముందు మెడికల్ హబ్స్ గా తయారు చేసుకోవాలి. దానికి చంద్రబాబు నాయుడు గారు నిర్దిష్టమైన ప్లాన్స్ తో ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా అన్ని రకాలుగా సహకారం చేస్తున్నారు. పెద్దలు వెంకయ్యనాయుడు గారు ఉన్నారు కాబట్టి హెల్త్ గా మనకి ఇబ్బంది లేకుండా ఉంది. మనం హాస్పిటల్స్ డెవలప్ చేయడానికి డబ్బు నాబార్డ్ నుంచి తీసుకొచ్చి ఒక 141 హాస్పిటల్ని రిపేర్లు కానీ, కొత్త హాస్పిటల్ కడతాం కానీ, ఎక్విప్మెంట్ ప్రొవైడ్ చేస్తున్నాం. అలాగే 1400 మంది డాక్టర్ని రిక్రూట్ చేసుకుంటున్నాం. 4000 మంది నర్సులు షార్టేజ్ ఉంది. ప్రతి ఏడాది ఒక 1000 కాడికి రిక్రూట్ చేసుకుందాం అనుకున్నాం. అలాగే ఇవాళ మందులు లేవు అని ఎక్కడ మాట వినపడుకోకుండా మందులు పంపించగలుగుతున్నాం. ప్రతి హాస్పిటల్లో ఎక్కడైనా సరే దానికి ఈ ఔషధాన్ని ఒక ఇది కూడా ఓపెన్ చేసి ఏ హాస్పిటల్లో ఎవరు ఎంత మందులు వాడారు, దానివల్ల మనకి హాస్పిటల్లో ఏ మందులు షార్టేజ్ ఉందో పంపాలి. అలాగే ఎక్కడ ఏ డిసీజ్ ప్రొఫైల్, ఎక్కడ ఎక్కువ ఏ డిసీజ్ వస్తున్నాయి, దాంతోపాటు అసలు మందులు ఎప్పటికప్పుడు అరగంటకి 30 గంటకు అప్డేట్ చేస్తా, అప్లోడ్ చేస్తా ఉంటే ఆ డాక్టర్ అక్కడ ఉన్నట్టు, లేకపోతే అతను ఉన్నట్టు, లేకపోతే రావు కదా. అందుకని అన్నిటికీ బాగుంది ఔషధాలు పెట్టాం. అలాగే డయాగ్నోస్ కూడా మెడాల్తో పెట్టి ఫ్రీ డయాగ్నోస్
పిహెచ్సి అయితే 17, సిహెచ్సి అయితే ఒక 36, అలాగే ఏరియా హాస్పిటల్ అయితే ఒక 52, డిస్ట్రిక్ట్ హాస్పిటల్ అయితే 76, అట్లా ఫ్రీ డయాగ్నోసిస్ సెంటర్లు పెడుతున్నాం. అలాగే అర్బన్ హెల్త్ సెంటర్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు అంత బాగా ఫంక్షన్ చేయట్లా, అన్ని ఇంప్రూవ్ చేయాలనుకుంటున్నాం. దాంతోపాటు మెడికల్ కాలేజ్ సీట్లు కూడా లాస్ట్ ఇయర్ 2 కొత్తగా పద్మావతి మెడికల్ కాలేజ్ ఒకటి ఓపెన్ చేసాం, అలాగే నెల్లూరులో ఒకటి ఓపెన్ చేసాం. అలాగే తీసేద్దాం అనుకునేవన్నీ లాస్ట్ ఇయర్ ఒక 850 సీట్లు తెచ్చుకోగలిగాం. అలాగే ట్రాన్స్ఫర్లు, ప్రమోషన్స్ అన్నీ ఇచ్చి డాక్టర్లకి కొంత మాకు ఏ వ్యవస్థలో అయినా ఇష్టం ఉన్నా లేకపోయినా వెళ్ళి జాయిన్ అవుతారు. అది పోలీసులోనూ లేకపోతే పంచాయతీరాజు. డాక్టర్లకు కొంత ప్రైవేట్ ప్రాక్టీస్ కూడా ఇక్కడ ఇంట్రెస్ట్ ఉండబట్టి ఎక్కువ మంది కాదు. అందుకని మనం అన్ని ప్రమోట్ చేసి ప్రమోషన్స్ ఇచ్చి రిక్రూట్మెంట్ చేసుకున్న తర్వాత ఒకళ్ళిద్దరు లేకపోయినా పర్వాలేదు. అందుకని ఆ ప్రాసెస్ కూడా రిక్రూట్మెంట్ జరుగుతుంది. దాంతోపాటు ఇంకా చాలా సీఎం గారు హెల్త్ లో రిఫార్మ్స్ తీసుకొస్తానికి చాలా ఎక్కువ చేస్తున్నారు. అందరినీ అన్ని జిల్లాలకి ట్రాన్స్పరెంట్ గా పిలిచి కౌన్సిలింగ్ చేసి డిఎంఎన్హెచ్ఓని చేశాం. ఎందుకంటే ప్రైమరీ హెల్త్ చూడవలసిన వాళ్ళు కాబట్టి వాళ్ళందరినీ చేశాం. అలాగే డిపార్ట్మెంట్లు కూడా అన్ని మొత్తాన్ని హెల్త్ లో చేయాల్సింది చాలా ఎక్కువ ఉంది. చాలా డెఫినెట్ గా శానిటేషన్ విషయంలో కానీ అది కానీ కొంత ఇంప్రూవ్మెంట్ ఉంది. చాలా కష్టపడితే కొంత ఇంప్రూవ్మెంట్ ఉంది, కానీ అది ప్రజలు అప్రిషియేట్ చేసే లెవెల్లో లేదు. ఇంకా ఇంప్రూవ్ అవ్వాల్సిన అవసరం ఉంది. తప్పకుండా దానికి మా వంతు ప్రయత్నం చేస్తాం. తప్పకుండా నేను కోరేది ఒకటే, మీరందరూ మన దేశం ఇంకా మీకు అభిమానం తానా అంటే లేకపోతే మ్యాథ్స్ అంటే మీరందరూ ఎక్కడైనా 2 సార్లు అయినా ఎవరో కుడియడమైనా ఏమైనా పర్వాలేదు, కానీ ఎక్కడ దగ్గరలో ఉన్నా అక్కడికి వెళ్తా ఆ అభిమానం చూస్తా ఉంటే, ఆ ఎక్సైట్మెంట్ చూస్తా ఉంటే మాకు ఆనందంగా ఉంది. మాకు ఇక్కడికి వచ్చేసరికి మిమ్మల్ని కలుస్తా ఉంటే ఎక్సైట్మెంట్. మా నాళ్ళందరూ ఒక చోట ఉన్నారు, మా నాళ్ళని చూసి ఒకసారి కలిసి వాళ్ళతో భావాలు పంచుకుందామని. తప్పకుండా దీన్ని మేము వచ్చేదో మిమ్మల్ని తప్పకుండా ఆ పరిస్థితుల్లో మాత్రం లేవు, కష్టాలు ఉన్నాయి. అన్ని రకాల కట్టుబట్టలతో బయటకు పంపించేశారు. కానీ ప్రభుత్వం ఏం చేసిందో ఒకసారి వింటే ఎట్లా సాధ్యం అంటే అట్లా సాధ్యం చేయగలనే చంద్రబాబు నాయుడు గారికి అధికారం ఇచ్చారు. మీకు అవతల రుణమాఫీ కింద అంతా ఇలాగే మనం అప్పు తెచ్చుకుంటే సంతకం కట్టడం వాయిదా వేస్తాం. అట్లాగే రుణమాఫీ చేస్తున్నారు. 23,000 కోట్లు 24,000 కోట్లు రైతులకు రుణమాఫీ. అలాగే వృద్ధాప్య పెన్షన్ వాళ్ళ బతుకు దుర్భరం అయిపోయి ఎందులో ఈ ముసలాలు చంపుతున్నాయి, కుంటాడు చంపుతున్నారు, గుడ్డాడు చంపుతున్నారు అనుకున్నా వాళ్ళ బతుకు ఒక విలువ వచ్చింది. అమ్మ ఎప్పుడు వీడు ఎక్కువ కాలం బతుకుంటే మనకి ఎక్కువ వస్తున్నట్టు ముసలి పెన్షన్ వాళ్ళకు 1000, హ్యాండిక్యాప్డ్ 1500 పెన్షన్ ఇస్తున్నారు. అలా అన్ని కార్యక్రమాలు చూస్తే మీరు, అలాగే మనం డ్వాక్రా మహిళలకి దాదాపు 9,000-10,000 కోట్లు ఇస్తున్నారు. ఒక్కసారి ఆలోచించండి, నిన్న ఇబ్బందుల్లో ఉంటే ఈ రాష్ట్రంలో ఎందుకు పడ్డామా అని ఎంప్లాయీస్ బాధపడుకోకుండా వాళ్ళు ఇస్తే మనం 43% ఫిట్మెంట్ ఇవాళ ఎక్కడ ఏ దేశంలో ఏ రాష్ట్రంలో లేనంత శాలరీస్ మన రాష్ట్రం ఇస్తున్నాం. ఇబ్బందుల్లో ఉండి కూడా ఇవన్నీ ఇంత కష్టపడుతున్నారు. డెఫినెట్ గా ఒకటే నమ్మకం, ఇవాళ బాగా మన పరిస్థితి ఇబ్బందులు ఉన్నాయి, కానీ తప్పకుండా రాబోయే రోజుల్లో మనం పడే కష్టానికి ముఖ్యమంత్రి గారు చేసే శ్రమకి తప్పకుండా ఉంటుంది. అలాగే కేంద్రంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి వాళ్ళకు కూడా, రాబోయే బీహార్ ఎలక్షన్స్ ఉన్నాయి. అది కానీ వాళ్ళు చెప్పినవి కాకుండా చెప్పని కూడా చేస్తున్నారు, మనకి హైయెస్ట్ చేస్తున్నారు. తప్పకుండా 7 బడ్జెట్ లో పోలవరానికి అలాగే స్పెషల్ స్టేటస్ కూడా బీహార్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత మనకు తప్పకుండా వస్తుంది. అందుకని నేను కోరేది ఒకటి, మీకు అభిమానం ఉంది, లేకపోతే ఇంతమంది ఇక్కడ ఉండరు, అందరూ ఆలోచించవచ్చు రకరకాలుగా. మీ అందరికీ మన అనే జన్మభూమి, మన భూమి అనే ఆలోచన ఉంది. దాన్ని ఈ మ్యాథ్స్ డెఫినెట్ గా మీ అందరికీ ఒక అర్థవంతమైన చర్చలు జరగాలి. ఇలాగే దాంతోపాటు మనకి ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ ఒక అనుభవం ఉండాలి మనకి, మన అనే ఫీలింగ్. అది ఎందుకంటే మన వెనకాల ఇంతమంది ఉన్నారనేది ఒక కాన్ఫిడెన్స్. ఆ కాన్ఫిడెన్స్ ఉంటే మనకు ఇబ్బంది వచ్చినా కష్టం వచ్చినా నాకు ఇంతమంది నా సోదరులు ఉన్నారనేది చాలా కాన్ఫిడెన్స్ ఇస్తుంది. అలాగే ఇలాగే ఎవరికైనా ఏదైనా కష్టం వస్తే ఇక్కడ న్యాట్స్ వాళ్ళు ఆదుకోవడానికి న్యాట్స్ వాళ్ళని తప్పకుండా మేము అభినందిస్తూ, రాబోయే రోజుల్లో మీ సహకారం కావాలి. తప్పకుండా మీరు ఏ రకంగా చేయదలుచుకున్నా అది మీ దాంట్లో బలవంతం లేదు. మీకు మనం బాగున్నాం, వీఆర్ ఫార్చునేట్ ఫర్ ది సొసైటీ. డెఫినెట్ గా మీరు ఇక్కడికి వచ్చి
చాలా బాగా మీ సొంత కష్టంతో మీరు ఈ స్థాయికి వచ్చారు. అలాగే అక్కడ కాతే బ్యాక్ హోమ్ అందరి పరిస్థితి అంత బాగాల, వాళ్ళ బిలో పావర్టీలో ఉన్నారు, ఇంకా ఇబ్బందుల్లో ఉన్నారు. అలాగే మనం ఏమైనా చేయగలిగితే జీవితంలో మనకి అందరికీ ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అందుకని తప్పకుండా మీరు ఏమైనా ఈ ప్రభుత్వం పారదర్శకంగా ఏం జరుగుతుందో ప్రజలకు తెలియజేస్తాను. గుడ్ గవర్నెన్స్ ఇవ్వాలి. చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయి. అదేదో విడిపోయిన తర్వాత ఏదో కొంత ఉన్నాయి కానీ బట్ మన అందరం భారతీయులు కొన్నాళ్ళు అయిన తర్వాత ఈ తగాదాలు తేడాలు ఉండవు. ఒకప్పుడు మెడ్రాస్ వచ్చేటప్పుడు కూడా ఇట్లాగే ఉండి ఉంటుంది. మనం అప్పుడు చిన్నపిల్లలు, మేము చిన్నపిల్లలు, మీరు పుట్టలేదు చాలా మంది. కానీ నేను కోరేది ఒకటే, మనం అనే ఫీలింగ్ ఒక కాన్ఫిడెన్స్ ను ఒక మోరల్ గాను వస్తుంది, సైకలాజికల్ గా కూడా ఉంటుంది. అందుకని మీ అందరూ మన రాష్ట్రం అనే దాంతో మీరు మాకన్నా ఎక్కువ ఫాలో అవుతూ ఉంటారు. అందుకని తప్పకుండా మన రాష్ట్రానికి ఏ రకంగా చేయగలరో మీకు ఎట్లా అనుకుంటే అట్లా, ఏమీ లేకపోతే మనది అనే ప్రేమ చూపించండి చాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ టైం అయిపోయింది.